తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని తాత సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తు చేశారు. అనంతరం కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, మనవరాళ్లు, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి తదితర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని చెప్పారు. పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని అన్నారు. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద నాన్నకు ఆసక్తి ఉండేది కాదని తెలిపారు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ముందు ఆ తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. చాలా పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు, మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు. అటు ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎన్నో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నటి నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారకుడు, ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర, యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య, గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఇటు దివ్యసీమ కానివ్వండి, ఇటు మన భారతదేశం ఇండో చైనా యుద్ధం అప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఎన్నెన్నో ఒక కథానాయకుడు ఉంటూ ఆయన అగ్రస్థానం ఉండగా, ఒక కథానాయకుడు ఉంటూ అగ్రస్థానం ఉండగా మరోపక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడం, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని, మన అన్నగారిని, తెలుగుదేశాన్ని వారిని ముఖ్యమంత్రి చేశారు.